రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయపాల్ కు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. ఈ మేరకు 14 రోజుల పాటు ఆయనకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో విజయపాల్ ను పోలీసులు గుంటూరు సబ్ జైలుకు తరలించారు. కేసులో A4 గా ఉన్న విజయపాల్ ను గుంటూరు ఎక్సైజ్ కోర్టులో కాసేపటి క్రితం పోలీసులు హాజరుపరిచారు. రఘురామకృష్ణంరాజుపై 3rd డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. 11 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టు ముందుంచిన పోలీసులు విజయపాల్ ను కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయపాల్ కు రిమాండ్ విధించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? శిరీష, మొత్తానికి రఘురామకృష్ణరాజుకు సంబంధించినటువంటి 3rd డిగ్రీ కేసులో ఎక్సైజ్ కోర్టు అయితే మాత్రం 14 రోజుల రిమాండ్ విధించింది. మరి కేసుకు సంబంధించినటువంటి అంశాలను కూడా కొద్దిసేపు క్రితమే 6 టీవీతో ప్రభుత్వ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ప్రత్యేక పిపి రాజేంద్ర ప్రసాద్ కూడా కొన్ని వివరాలను తెలియజేశారు. దాదాపు 8 సెక్షన్లతో కూడినటువంటి కేసుతో పాటు దాదాపు 12 పేజీలతో కూడినటువంటి రిమాండ్ రిపోర్ట్ ను కూడా జడ్జి ఎదుట పెట్టడం కూడా జరిగిందని చెప్పారు. ఎందుకంటే ఏదైతే 2011లో కూడా అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి కేసు, రఘురామకృష్ణరాజు సంబంధించినటువంటి ఏదైతే సోషల్ మీడియా సంబంధించిన కేసులో అతన్ని హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకురావడం, గుంటూరు తీసుకొచ్చినటువంటి అనంతరం సిఐడి కార్యాలయానికి తీసుకువెళ్లి సిఐడి కార్యాలయంలో అతనిపై అయితే మాత్రం 3rd డిగ్రీ ప్రయోగించారనేటువంటి దాన్ని కూడా స్పష్టంగా అందులో ముందుపరచడం జరిగింది. మరి ఆయన తరపు సంబంధించినటువంటి ప్రభుత్వ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ చెప్పినటువంటి కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠ వాతావరణాన్ని కూడా తెరలేపుతా ఉన్నాయి. ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, రఘురామకృష్ణరాజుని ఆ రోజు 3rd డిగ్రీ ఉపయోగించడమే కాకుండా తీవ్రంగా హింసించారు అనేటువంటి దాన్ని కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా రఘురామకృష్ణరాజుని కొడుతున్నటువంటి సమయంలో వెనకాల ఉన్నటువంటి మరొక అధికారి కూడా ఎవరో పై స్థాయి వైకాపా సంబంధించినటువంటి పై స్థాయి నేతకు వీడియో కాల్ చేసి ఆయన కొడుతూ గతంలో కూడా ఒక ఆశిక ఆనందం పొందారు అనేటువంటి దాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి అంతేకాకుండా ఈ కేసులో ఉన్నటువంటి ఏదైతే మాజీ సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ తో పాటు A2 ముద్దాయిగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, A3 ముద్దాయిగా ఉన్నటువంటి గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, అదేవిధంగా A4 ముద్దాయిగా విజయపాల్ ఉన్నారు. A5 ముద్దాయిగా గతంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా పనిచేసినటువంటి ప్రభావతి ఉన్నారు. మొత్తం ఈ కేసులో 5గురు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా విజయపాల్ అయితే మాత్రం నిన్న ఉదయం ఒంగోలు సంబంధించినటువంటి ఏదైతే ఏఎస్పీ దామోదర్ ఎదుట విజయపాల్ అయితే మాత్రం హాజరయ్యారు. దాదాపుగా నిన్న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా సుదీర్ఘంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపై అయితే మాత్రం ఎస్పీ దామోదర్ అతని నుంచి వివరాలను కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ విజయపాల్ అయితే మాత్రం ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాల్ని తెలియజేయలేదు అని కూడా తెలుస్తా ఉంది. తనకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనేటువంటి మాటలు మాత్రమే చెప్పారు అనేటువంటి దాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాత్రి కస్టడీ ముగిసిన అనంతరం కూడా ఒంగోలు పోలీస్ స్టేషన్ లోనే ఉంచి అనంతరం ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఆయన్ని ఒంగోలు పోలీస్ స్టేషన్ నుంచి కూడా గుంటూరు ప్రత్యేక ఎక్సైజ్ సంబంధించినటువంటి ప్రత్యేక న్యాయస్థానంలో కూడా హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకురావడం, తీసుకువచ్చిన తర్వాత విజయపాల్ కూడా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడం, మరి ఆయనకి అయితే మాత్రం 14 రోజుల రిమాండ్ కూడా విధిస్తూ ఆయన్ని గుంటూరు సబ్ జైలుకి అయితే మాత్రం తరలించడం జరిగింది. మరి అదే విధంగా ఈ కేసులో ఉన్నటువంటి మిగతా 4 కూడా ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి మిగతా 4 సునీల్ కుమార్ కావచ్చు, అదేవిధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీరు 3 కూడా ఉన్నారు. కాబట్టి మరి ఈ కేసులో వారు కూడా విచారణకు వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా, లేదంటే ఈ విజయపాల్ అరెస్టుతో ఈ కేసు ఆగిపోతుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ కేసులో అయితే ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా రేపు లేదా ఎల్లుండి కూడా తిరిగి మరలా విజయపాల్ ని కస్టడీకి తీసుకునే విధంగా కూడా మేము ఒక పిటిషన్ అయిపోతున్నామంటూ ఆయన తరపు సంబంధించిన న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ కూడా కొద్దిసేపు క్రితమే తెలియజేశారు. అయితే ఈ కేసులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు అతనిపై 3rd డిగ్రీ ఉపయోగించడానికి అసలు సూత్రధారులు ఎవరు, అసలు ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి పాత్రధారులు ఎవరు అనేటువంటి దానిపై కూడా పోలీసులు అయితే సుదీర్ఘంగా విచారించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు ఈ కేసులో
అయితే మాత్రం ఏదైతే గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసినటువంటి రఘురామకృష్ణరాజు ఈ మధ్య కాలంలో కూడా గుంటూరు ఎస్పీ కార్యాలయానికి స్వయంగా ఆయనే వచ్చి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా ఎస్పీ కార్యాలయంలో ఇచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. సో గతంలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడిలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు తనపై ఇష్టానుసారంగా వ్యవహరించడమే కాకుండా తన కళ్ళకు గంతలు కట్టి కర్రలతో తన కాళ్లపై కొట్టారు అనేటువంటి దాన్ని కూడా స్పష్టంగా అందులో మెన్షన్ చేస్తూ కూడా ఎస్పీకి రఘురామకృష్ణరాజు అయితే మాత్రం కొన్ని ఆధారాలను ఇచ్చాడు. కాబట్టి ఈ కేసులో పోలీసులు కూడా దూకుడు పెంచారు. కానీ కింది స్థాయి సంబంధించినటువంటి సిఐలు కానీ అదేవిధంగా డిఎస్పీలు కూడా గతంలో విచారణ అధికారిగా ఉన్నటువంటి విజయపాల్ని విచారించకపోవడం వల్లనే తిరిగి మరలా ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఏఆర్ఎస్పీగా ఉన్నటువంటి దామోదర్ కి ఈ యొక్క కేసును కూడా చెప్పారు. కాబట్టి ఆయన ఈ కేసులో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలని నేతృత్వంగా కూడా విజయపాల్ని దాదాపు పోలీస్ కార్యాలయంలో అయితే మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు వేసినప్పటికీ కూడా విజయపాల్ నుంచి అయితే మాత్రం ఎలాంటి సమాధానాలు రాలేదని కూడా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా కూడా విజయపాల్ దీనికి సంబంధించి కూడా నాకు తెలియదు గుర్తు లేదనేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా పోలీసులు పరిగణలోకి తీసుకొని ఈ రోజు 12 పేజీల రిమాండ్ రిపోర్ట్ ని కూడా అయితే మాత్రం న్యాయస్థానంలో పొందుపరచడం జరిగింది. న్యాయమూర్తి ఎదుట ప్రభుత్వ సంబంధించినటువంటి ఓకే రైట్ పవన్, థ్యాంక్ యూ.